బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా వ్లాగ్ ఏంది అని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దుర్గామాతని పెడతాడు. సో ఆ దుర్గామాతని ఇంకా పూజా సామాన్లు, పూలు అవన్నీ తీసుకోవడానికి అయితే పోతున్నాము. చాలా లేట్ అయింది యాక్చువల్లీ, ముందే తీసుకోవాలి. బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఆయనకు సెట్ కాలే, ఇంకా మేము కూడా బిజీ అయిపోయిన ఉండే అందరం. సో ఇవాళ నేను మా ఫ్రెండ్ ఈయన ఇంట్లో అబ్బి వీళ్ళ ఇంట్లోనే పెడతారు దుర్గామాతని. సో తీసుకోవడానికి పోతున్నాం. కరెంట్లీ అయితే మొండా మార్కెట్ పోతున్నాము. అక్కడ పూలు అవన్నీ తీసుకొని, అట్లనే పూజ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అక్కడనే. అవన్నీ తీసుకొని అక్కడ నుంచి హిమాయత్ నగర్ ధూల్పేట్ మాతన్ కొనడానికి అయితే పోతున్నాం. ఏం తినలే, మా ఫ్రెండ్ తినలేడని టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము పవన్ టిఫిన్ సెంటర్ కాడ. సో టిఫిన్ చేసి పోతాం. శాంతి థియేటర్లో మాతలను పెట్టినారు కదా, ఈడ వచ్చినాం. సరే టిఫిన్ తింటుంటే ఎదురుగా ఉండే. సో చూసాం, ఇక్కడ నచ్చితే తీసుకోవచ్చు కదా. నైస్. ఇదొక మాత ఇదిదా 8,000 అంట. చూడమని చెప్పమని भाई बोलो ना कुछ कम तो करो ना. మళ్ళీ ఏమంటావు? ఇది బై ఏంటి? 21 చాలా పెద్ద అయిపోతుందా? అది కూడా సరిపోదా? అంతే పైకి రావాలి కదా తీసుకొని. పైకి తీసుకోలేము మనం. అవును, అంటే పెట్టవచ్చు కానీ అదే హైట్ సెట్ అయిపోయింది. 2 ఫీటేనా? 3 ఫీటే. 2 ఫీట్ 2.5 కదా. ముంబై స్టైల్ जब అవన్నీ టైప్ లో అనుకుంటా. दूसरा है बोलो कुछ कम तो करो ना. 5,000 अंटा फाइनल. 3,000 को दे दे. अभी ले लेते हैं. आपका भी स्टोरेज कम होता. नेक्स्ट ईयर के लिए रखना, उसको देखना तो टाइम लगता ना. ये बुक्ड है. బాగుంది మాత కానీ బుక్ అయిపోయిందంట. లేట్ గైస్. 5,000 తీసిన ఫోటో తీసిన. 5,000 అన్నాను లాస్ట్ ప్రైస్. మేము అన్నాం 3,500 మ్యాక్స్. 3,500 పెడతాము, ఇచ్చేసేయి, తీసుకోబోతాం. మీకు కూడా ప్రాబ్లం ఉండదు, మళ్ళీ దాన్ని స్టోర్ చేయాలి అది ఇది అని అంటే లేదన్నా రాదు అని. సరేలే లైట్. ఇంకా దీని నుంచి పోతే డైరెక్ట్ దుల్పేటే కదా పోయేది. ఇప్పుడు దుల్పేట పోతున్నాం. ఆడ చూడాలి, ఆడ తక్కువ ప్రైస్లో దొరికిపోతాయి మంచిగా పెద్ద మాతలు. కానీ బాగుంది, యూనిక్ ఉంది మాత అయితే. మీకు అనిపిస్తుంది అనుకుంటా. యూనిక్ ఉంది మాత, డిఫరెంట్ స్టైల్లో. సో ఫస్ట్ అయితే పూలు తీసుకోవడానికి వచ్చి పడుతుందా? వస్తుంది. ఏడుంది వెనకాల ఉందా? ఛత్రి కావాలి గాయస్. గలీజ్గా అంటే గలీజ్గా ఉరుగుముతుంది. పడ్డదా బుగ్గ, ఇద్దరం పచ్చిగా అయిపోతాం. సో ఫస్ట్ స్టాప్ ఏడున్నా, ఫస్ట్ కోటి కాడ పూల మార్కెట్ ఉంటుంది చూడు, ఆడున్నాము. పూలు తీసుకోవడానికి వచ్చినాం. పూలు తీసుకోవాలి. దాంతో ఆడనే అన్ని పూల మార్కెట్లు ఉంటాయి. అంటే బేసికలీ ఈ గల్లే అంతా పూలదే మొత్తం. వెడ్డింగ్ పూలైనా, తుల్లా పూలు, అన్నిటికీ. ఇంకా మనకి ఇప్పుడు రామకోట ఎట్లా బండ్లకి అట్లా ఈడ ఇది పూల మార్కెట్. సో ఈడ పూలు తీసుకొని పోవాలి మేము మళ్ళీ మాతను తీసుకోవడానికి. మంచిగా ఉంటాయి ఈడ. బల్క్ లో తీసుకుంటే చాలా తక్కువకి వస్తాయి కంపేరింగ్ టు మన ఇంటికాడ తీసుకున్న కాడ. బాగున్నాయి పూలు, మంచిగా ఉన్నాయి నిజంగా, మంచిగా. ఏమన్నా ఇన్నే పూజ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అని అన్ని తీసేసుకుందామా అన్ని. పూలు లోపల ఇవే కదా. లిస్ట్ ఉంది గాయస్. లిస్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి మేము.
బాగున్నాయి, పెన్సిల్ ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి, అన్ని మాతకు సంబంధించిన గ్లాసెస్, సారీ గ్లాసెస్ అంటున్నా, గాజులు, మై బ్యాడ్. అన్నీ ఉన్నాయి, నైస్ బ్రో. మేకప్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కంపేరింగ్ టు గణేషన్ కంటే పూజ సామాన్లు మాతకి ఏమేమో ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇవన్నీ తీసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అన్ని ఎంత 50 ఎంతనో అన్నాడు కదా, అట్లా చేస్తారా? తీసుకుంటా. ఇదేంటి మంచిది చూసి తీసుకో. మంచిగానే ఉంది. పూజా సామాన్లు డన్. నెక్స్ట్ ఇక నిమ్మకాయలు తీసుకోవాలి. దాని తర్వాత కంచులు ఉన్నాయి, కంచులు అక్కడ ఉన్నాయి, షాప్ లో లేకుండే, సో అక్కడ అవి కంచులు తీసేసుకొని దాని తర్వాత పూల తర్వాత లాస్ట్ లో మాత. 108 నిమ్మకాయలు తీసుకోవాలి. 350 అన్నాడు, తక్కువ తీసుకోమని అయిపోతుంది. ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేట్ అంట. సామాన్లు అయిపోయినాయి గాయస్, పూలు తీసుకోవడానికి వచ్చిన తక్కువ కిలో చామంతి 140. ఓ మై గాడ్, అన్ని పూల షాప్ లో కనీసం సామాన్లు ఉన్నాయి కాబట్టి చేతిలో ఐ కాన్ షో యూ ప్రాపర్లీ, బట్ ఐ విల్ ట్రై. పూల మార్కెట్ ఇంకా మీ నుంచి వాన పడుతుంది, వెరీ నైస్, చిరుగుతుంది బాగా. మా ఫ్రెండ్ సామాన్ ఛత్రి పట్టుకొని అన్ని ప్రిపేర్డ్ గానే వచ్చాం. కానీ బంతిపూలు 2 kgs కదా బంతిపూలు, డిఫరెంట్ పూలు దొరుకుతాయి అన్ని. వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ నుంచి అందరూ పూలు తీసుకొని ఇంటికాడ అమ్ముతారు చూడు, ఫ్రైడే మార్కెట్ అయినా మండే మార్కెట్ అయినా, లేదంటే చౌరస్తుల మీద పూల షాప్ పెడతారు, వాళ్ళు ఈ నుంచే కొంటారు. మోస్ట్లీ డన్ అయిపోయింది, సామాన్ అయితే తీసేసుకున్నాం. లాస్ట్ కంచులు ఇంకా చిన్న కప్స్ మట్టి వేయడానికి 3 కిలోలు తీసుకున్నాం. కంచులు కూడా అయిపోయినాయి. ఆ డబ్బా అది చిన్నది కప్పులో ఏదో అంటారు, ఐడియా ఉన్న దాన్ని ఏమంటారో, అవి తీసుకుంటున్నాం. ఎందుకంటే మట్టి వేయడానికంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాన పడుతుంది, మాత్రం తీసుకోవడానికి తులిపెట్టి పోవాలి. వానలా లోపటంతా వాన పడితే డైరెక్ట్ మర్చి మార్కెట్ లో ఉంటుంది చూడు, మొత్తం బుడద ఇట్లా ఉందంతా. పూలు తీసేసుకున్నాం, పూజా సామాన్లు తీసేసుకున్నాం. ఇప్పుడు దులిపెట్టి పోతున్నాము మాత్రం తీసుకోవడానికి. వాన కూడా పడుతుంది గ్యాప్ లా. నేనైతే పచ్చి అయిపోయి మొత్తం పచ్చి, తప్పదు ఇప్పుడే తీసుకోవాలి. మళ్ళా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది మాకు. ట్రాఫిక్ ఉంది అదండి. ఎంత జల్ది అయితే అంత జల్దీ మాత్రం తీసుకొని మళ్ళీ అవన్నీ రెడీ చేయాలి. పూజకి అన్ని సెటప్ చేసుకోవాలి కదా అవన్నీ. సో ఇగో పోతును పోయి చూపిస్తా అక్కడ ఎట్లున్నాయి రేట్. హిమాయత్ నగర్ అయితే ఇందాక చూపించిన కదా, వాడు చిన్న 2.5 హైట్ మాతనే డైరెక్ట్ 5000 అంటుండ్రు. ఈడెంత ఉంటాయో గైస్. ఫైనల్లీ ప్లేస్ అయితే దొరికింది కార్ పార్క్ చేయడానికి. ఇగో సారీ జై ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ పార్క్ చేసి పోయి తిరగాలి ఇప్పుడు మేము మాత కోసం. ఇప్పుడు అదే పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి. ఎందుకనంటే ఒక కార్డు అడిగినాము, 3 feet ఉంది మాత, 5000 అంట. అస్సలు తగ్గిస్తలేదు, 4-5కి వస్తుంది లాస్ట్, లేదంటే లేదు. ఇంకా మీ నుంచి వాన ఇంకొకటి రమా పాడైతుంది. ఆగు సెట్కి అయితే వచ్చినాం. కళ్ళు ఉన్నాయి కానీ రేటే చాలా ఎక్కువ చెప్తున్నారు. 10,000 అంట ఒక్క మాట. అంటుందా గణేష్ సింగ్ కళాకారు షెడ్కి వచ్చినాం. ఇక అన్నీ ఎంటీ, అన్ని వాళ్ళు ఉట్టి ఫ్యూ పీసెస్ ఉన్నాయి మిగిలి, కొన్ని అంతే.
అవి కూడా మోస్ట్లీ వెళ్తే వెళ్ళిపోతాయి నైట్ వరకు. ఈయన్నే లాస్ట్ టైం ఫేమస్ గణేష్, అదే లాస్ట్ టైం అంటే ఇయర్ గణేష్ లేకుండే శివుంది ఈడుండే అప్పుడు. నా పాత వ్లాగ్లు ఉంటుంది, ఎవరు ఆ వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు వ్లాగ్ చూడలేరో కింద ట్యాగ్ చేస్తా డిస్క్రిప్షన్లో, ఆ వ్లాగ్ చూడండి అర్థమవుతుంది. ఇదే షెడ్. సో ఇగో బ్యాక్ గేట్ నుంచి గణేశులను తీస్తారంట. ఇంకొక మాత అన్ఫినిష్డ్ మాత. పులి మీద కూర్చొని ఉంది అక్కడ. అది ఏమైనా లేవంటనా లోపల ఉన్నాయి అన్నాడు కదా ఇందాక. సెటర్, అదే సెటర్. అదే షటరా? ఇటు అచ్చా నడు పోదాం. ఉంటే బానే, ఉంటే కిస్మత్ నాడు. జై శ్రీరామ్. డెడేనా మళ్ళీ ఉన్నాయి ఉన్నాయి అన్న, లోపల ఉన్నాయి, దీనికంటే చిన్నగా ఉన్నాయి అని అన్నాడు. మన చీటీయా చిన్నగా వేసిండు, నీట్గా వేసిండు చీటీ. కామెడీ కానీ ఇక్కడే కనిపిస్తున్నా కానీ లైట్ తీసుకో. ఫుల్ వాన పడుతుంది, తిరుగుతున్నాము ఎక్కడ చూడు. మాత మాత బాగుంటే ప్రైస్ ఎక్కువ ఉంది, ఫినిషింగ్ మాత ఫినిషింగ్ బాగాలేదు అయినా కూడా ప్రైస్ ఎక్కువ చెప్తున్నావు. ఒక కాట అడిగినాము, ఫినిషింగ్ అంత కాస్ట్ లేదు బట్ ఓకే మేనేజబుల్. సీదా 10,000 బాబు, తక్కువదే అంటే ఏం తక్కువ రాదు, తీసుకుంటే తీసుకో లేదా లేదు, అంతే సింపుల్ గా చెప్పేసిండు. ఏం చేయలేక తిరుగుతున్నాం. ఇంకా లాస్ట్ ఆప్షన్ చూసినాం 2-3 షాపులు. ఫస్ట్ ఒక కాడ ఒక మాతను చూసినాం, మాత బాగుండే, ప్రైస్ కూడా ఓకే చెప్పిండు, 4-5కి ఇస్తా అంటుండు. అక్కడ పోయి అడుగుతాం ఒకసారి, తక్కువకి ఇవ్వండి 2-5, 3 or 3-5 లా ఇక్కడ తీసేసుకుంటామని చెప్తాం. లేదు అని అంటే మళ్ళా హిమాయత్ నగర్ పోవాలి. హిమాయత్ నగర్ నీల్కమన్ పక్కన ఆడ కూడా ఉంటాయి కదా మాతలు, సో ఆడ చూస్తాం. అదొకటే ఆప్షన్ ఉంది, ఇది లేదా అది. చిలేసిపోతుంది నాకైతే. నీ అమ్మ వాడ కరెక్ట్ టైంకే పడాలి, ఇప్పుడే పడాలా. ఇంకా కిస్మత్ ఏంటంటే మేము కార్లో వచ్చినాం, బండి మీద వద్దాం అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చినాం కానీ వద్దు, మళ్ళీ వాన పడితే కష్టం అవుతుంది, గమ్మున కార్లోనే వెళ్ళిపోదామని కార్లో వచ్చినాం. ఈ మాతనే బాగుంది, కళ్ళు ఉంది మాట కానీ మంచి ఓకే కదా, ఇంకేం చేయలేము. కారు రివర్స్ చేసుకొని అంతే, ఎందుకంటే ఆడ బ్లాక్ అవుతుంది కాబట్టి పెద్దగా అయిపోతుంది అంట. సో హిమాయత్ నగర్ ఫస్ట్ నారాయణ కూడా పోదాం, హిమత్ నగర్ పోదాం, హిమాయత్ నగర్ చూసి ఇంకా ఆడనే ఫిక్స్, ఏమున్నా ఇంకా ఆడనే తీసుకోవాలి తప్పదు. మళ్ళీ ఈడికి రావాలి అంటే ఇంకా పెద్ద టాస్క్ అది, అంత దూరం పోయి ఆడదు, ఉంటాయో ఉండవో మళ్ళీ అదొక ప్రాబ్లం. నాగోలు పోతే ఆడ ఇంకా ఈడికంటే ఇంకా ఫినిషింగ్ ఆడ చాలా ఘోరంగా ఉంటది, తట్టుకోలేం చూసి ఫినిషింగ్ ని. పట్టుకుంటా లొల్లి అవుతుంది గాయస్ ఆడ. కొట్టుకొని 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 కొట్టు ఏం చేయలేం, పోతున్నాం. చాలా కూర్చొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం బ్లాగ్ ని.